ప్రియదర్శి నభా నటేష్ జంటగా అశ్విని రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డార్లింగ్. హనుమాన్ సినిమా నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ డార్లింగ్ సినిమాను తెరకెక్కించగా నేడు జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆల్రెడీ టీజర్ ట్రైలర్స్ తో కథేంటో ఇండైరెక్ట్ గా చెప్పేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. కథ విషయానికొస్తే రాఘవ్ చిన్నప్పటి నుంచి బాగా చదివి సంపాదించి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ప్యారిస్ వెళ్లాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో సైకాలజిస్ట్ నందినితో పెళ్లి ఫిక్స్ అయినా పెళ్లి రోజు నందిని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో దీంతో రాఘవ్ చనిపోవాలని డిసైడ్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఆనంది పరిచయమై తన ఆలోచనలు మార్చి రాఘవ్ సూసైడ్ చేసుకోకుండా ఆపుతుంది. దీంతో రాఘవ్ ఆనందికి ప్రపోజ్ చేసి వెంటపడి ఆమెను అదే రోజు పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లైన మొదటి రాత్రే ఆనందిని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే ఆమె చేత కొడుతుంది. ఆ తర్వాత రోజు భార్య చేతిలో దెబ్బలు తింటున్న రాఘవ్ నందిని సాయంతో ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకుంటాడు. అయితే అది పోగొట్టే క్రమంలో ఆనంది సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ త్రుటిలో తప్పించుకుని హాస్పిటల్లో చేరగా ఆమెకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలియడంతో రాఘవ్ మరింత షాక్ అవుతాడు. అసలు ఆనంది ఎవరు? ఆనంది లోపల ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎవరు? వాళ్ళు ఎందుకొచ్చారు? రాఘవ్ ప్యారిస్ కల నెరవేరిందా? నందిని రాఘవ్కి ఎలా సాయం చేసింది? ఇదన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణకొస్తే ఆల్రెడీ అపరిచితుడు సినిమాతో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఒక మనిషిలో ఉంటే ఎలా ఉంటుంది అని సీరియస్ సినిమా మనం చూసాం. డార్లింగ్ సినిమా ట్రైలర్ టీజర్ ప్రమోషన్స్లోనే ఈ సినిమా మెయిన్ పాయింట్ కూడా అదే అని చూపించేశారు. డార్లింగ్లో అపరిచితురాలు అయిన భార్యతో భర్త ఎలా వేగాడు అనే కథని ఫన్నీగా ఎమోషనల్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా రాఘవ్ లైఫ్, అతని ప్యారిస్ కల, పెళ్లి పెటాకులవడం, ఆనంది పరిచయం, పెళ్లి, ఆమెలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్తో రాఘవ్ పడే బాధలతో కామెడీగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా నవ్వుకుంటారు. ఇంటర్వెల్కి ఆమెలో మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయని షాక్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్లో ఆమెలో ఉన్న 5గురు స్ప్లిట్ పర్సనాలిటీస్ కలిసి రాఘవ్కి పెట్టే ఇబ్బందులు, మధ్యలో రాఘవ్ ఫ్యామిలీ, ఇలా కామెడీగా సాగిస్తూనే తన భార్యను ఎలా అయినా కాపాడుకోవాలని రాఘవ్ పడే తపనని ఎమోషనల్గా చూపించారు. క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ షాక్ ఇస్తారు. అయితే కామెడీతో ఫుల్గా ప్రేక్షకుల్ని నవ్వించిన డైరెక్టర్ ఎమోషన్లో మాత్రం కాస్త తడబడ్డాడు. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ప్రియదర్శి తన కామెడీ, ఎమోషన్ నటనతో ఇప్పటికే అందరినీ మెప్పించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్నారు. ఈ సినిమాలో కూడా భార్య పెట్టే బాధలు భరించే భర్తగా ఫుల్గా నవ్విస్తూనే పాపం రాఘవ్ అనేలా ఎమోషన్గా కూడా మెప్పించాడు. ఈ సినిమాకు నభా నటేష్ చాలా ప్లస్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు హీరో నభా నటేషే. అయితే 5 స్ప్లిట్ పర్సనాలిటీస్తో 5గురిలా మార్చి నటించి నభ అదరగొట్టేసింది. యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ ఇస్తూ ఇంత ఎనర్జెటిక్ సినిమా చేయడం నభ గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక అనన్య నాగల్లా సైకాలజిస్ట్గా బాగానే యాక్ట్ చేసింది. గెస్ట్ పాత్రలో సుహాస్, నిహారిక మెప్పిస్తారు. బ్రహ్మానందం, రఘుబాబు, విష్ణు, కృష్ణతేజ, మురళీ గౌడ్ ఇలా చాలా మంది యాక్టర్స్ వారి పాత్రల్లో మెప్పిస్తారు. ఇక సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రీచ్గా ఉన్నాయి. తన మ్యూజిక్తో ప్రతి సినిమాలను మెప్పించే వివేక్ సాగర్ ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అదరగొట్టేశాడు. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. ఎడిటింగ్లో సెకండ్ హాఫ్లో కొంచెం ఎడిట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక దర్శకునిగా తమిళ్ డైరెక్టర్ అయిన అశ్విని రామ్ ప్యూర్ తెలుగు సినిమాతో మెప్పించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా డార్లింగ్ సినిమాని బాగానే ఖర్చు పెట్టి రిచ్గా తెరకెక్కించారు. మొత్తంగా డార్లింగ్ సినిమా మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్న భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అని ఫుల్ కామెడీతో కొంచెం ఎమోషన్తో చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ అని చెప్పొచ్చు.